ఓం భగవాన్ శ్రీ సత్య సాయి సచ్చరిత్ర తపోవనము 18వ అధ్యాయము. దీనజన బాంధవుడు. కష్టాలలోనే భగవంతుడు ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. కుంతీదేవి ఎంతో ఆనందంతో శ్రీకృష్ణునికి నమస్కరించింది. అత్త, నీకింకా ఏమి కావాలో కోరుకో, నేనిస్తా అన్నాడు కృష్ణుడు. కృష్ణ, నా కుమారులు అడవిలో కందమూలాదులు తింటూ పడరాని పాట్లు పడటం చేతనే నీవు నిరంతరము వారి వెంట ఇంట జంట ఉండి కాపాడుతూ వచ్చావు. కాబట్టి నీ అండదండలు, నీ ఆప్యాయత, నీ సామీప్యము నాకు కావాలంటే నిరంతరము నీవు నాకు కష్టాలనే ప్రసాదించు అని ప్రార్థించింది. ఇటువంటిదే సత్యసాయి చరిత్రలో కూడా ఒక చక్కని సంఘటన ఉన్నది. ఒక సంవత్సరం భగవాన్ బాబా ఊటీలో సమ్మర్ క్లాసులు జరపటానికి నిశ్చయించి విద్యార్థుల్ని అక్కడికి తీసుకుని వెళ్లారు. సమ్మర్ క్లాసులు పూర్తి అయిన తర్వాత బెంగళూరు బయలుదేరే ముందు బాబా పిల్లలతో, మీరు ఎలాగూ ఊటీ వచ్చారు కనుక ఒకసారి సైట్ సీయింగ్కి వెళ్ళిరండి, భగవంతుని సృష్టిలోని వింతలను చూసిరండి అన్నారు. వారు, మా వెంట మీరు కూడా రావాలి, లేకపోతే మేము వెళ్ళము అని పట్టుబట్టారు. అక్కడ స్వామితో ఫోటోలు తీసుకోవాలని వారి ఉద్దేశము. అప్పుడు స్వామి సరేనని బస్సులు ఏర్పాటు చేసి ఊటీలో దొడబెట్ట అనే ప్రదేశం ఉంది. అది 8,000 అడుగుల ఎత్తులో ఉంది. మీరు ముందుగా దొడబెట్ట వెళ్ళండి. మీరు బస్సులు దిగి ఫోటోలకు సిద్ధమయ్యే లోపల నేను వస్తాను అన్నారు. వారందరూ బయలుదేరిన తర్వాత భగవాన్ బాబా నందనవనం నుంచి కారులో దొడబెట్ట బయలుదేరారు. బాబా బయలుదేరిన తర్వాత ఎవరో ఇద్దరు యువకులు స్వామిని చూడాలని నందనవనం చేరుకున్నారు. స్వామి నందనవనంలో లేరు, దొడబెట్ట వెళ్లారని తెలిసింది. ఎలాగైనా స్వామిని చూడాలని వారు మోటార్ సైకిల్పై స్పీడుగా స్వామి కారు వెనక వస్తున్నారు. ఎవరు ఈ పిల్లలు ఇంత స్పీడుగా వస్తున్నారేమిటి, ఎవరో రౌడీలు కావచ్చు అన్నారు కారులోని కొందరు. కాదు, తెలియకుండగా మాట్లాడకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నారు స్వామి. ఒక మలుపు దగ్గరకు వచ్చేసరికి వారికి స్వామి కారు ప్రక్కకు వచ్చి స్వామిని చూడాలనే ఆతృతతో స్పీడుగా దగ్గరకు వచ్చేశారు. కానీ ప్రమాదవశాత్తు బ్యాలెన్స్ తప్పడం చేత మోటార్ సైకిల్ క్రింద పడిపోయింది. దానితో పాటు వారిద్దరూ పడిపోయారు. తక్షణమే స్వామి కారు ఆపి వారి దగ్గరకు పోయి వారిని అంటుకున్న మట్టిని తుడిచి, నాయనా, ఏమైనా దెబ్బ తగిలిందా, ఎందుకింత స్పీడ్గా వచ్చారు, ఇలా రాకూడదు, స్వామిని చూడాలనుకుంటే నందనవనమునకు రావచ్చును కదా అని కారులో ఉన్న 2 కమలా ఫలాలను వలిచి వారికి పెట్టారు. అప్పుడు ఆ కాలేజీ పిల్లలు, స్వామి, మీ దర్శనం కోసం మేము వచ్చాము. ఈ మోటార్ సైకిల్ పైనుంచి మేము పడిపోవటం చేత మాకు కేవలం దర్శనమే కాదు, స్పర్శన సంభాషణలతో పాటు ప్రసాదం కూడా లభించింది. నిజంగా మేము క్రింద పడకపోయి ఉంటే స్వామి కారు దిగి మా దగ్గరకు వచ్చి తలలను నిమ్మిరి ఇంత ఆప్యాయంగా పలకరించేవారా? కనుక స్వామి, ఎన్ని రకములైన కష్టములను మాకిచ్చినా సరే మీ దర్శన స్పర్శన సంభాషణలు మాకు అనుగ్రహించండి. అందుకోసం ఎన్ని కష్టాలైనా, ఏ కష్టాన్నైనా అనుభవించడానికి మేము సిద్ధమే అన్నారు. ఈ ప్రేమమయమైన సన్నివేశం గురించి చెప్పి భగవాన్ బాబా ఇలా, భగవంతుడు మనల్ని కష్టాల్లో చూసినంత ఆప్యాయంగా సుఖాల్లో చూడడు. అయితే సుఖాలలో కూడా చూసే అవకాశాలు లేకపోలేదు. భగవంతుని దృష్టిలో కష్ట సుఖాలు 2 సమానమే. హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించిన వారికి ఎటువంటి కొరత ఉండదు. నమ్మక చెడిన వారులున్నారు, కానీ నమ్మి చెడినట్టి వారు ఈ లోకములో లేరు అన్నారు. ఆమె అంటే నాకు భయమే. బాబా మధుర భాషణ. ఒకనాటి ఉదయం ప్రశాంతి నిలయములో భగవాన్ బాబా దర్శనం కోసం మహిళలు నిశ్శబ్దంగా వరుసలలో మండపంలోకి చేరుకుంటున్నారు. ఇంతలో అక్కడ స్త్రీలు గేటు దగ్గర ఉంటే ఒక మహిళా వాలంటీరు వరుసలలో వచ్చేవారిని త్వరగా నడవమని, కూర్చున్న వారిని బాగా జరగమని పరుషమైన పదాలతో మాట్లాడసాగింది.
లోపలకు వస్తున్న భక్తురాండ్రు ఆమె చేత మాటలు పడటం వల్ల ఎంతో బాధపడ్డారు. ప్రశాంతి కోసం ప్రశాంతి నిలయం వస్తే ఈమె మాటల వల్ల మనసంతా కలవరమైపోయిందే అని ఒక భక్తురాలు మరింత వ్యధపడి ఈ విషయం స్వామికి చెప్పాలని నిశ్చయించుకున్నది. అదృష్టవశాత్తు ఆనాడు భగవాన్ బాబా కొందరు భక్తురాండ్రతో పాటు ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె అటువంటి మహోత్తరమైన అవకాశాన్ని తన వ్యక్తిగతమైన విషయాల్ని విన్నవించుకొనడానికి వినియోగించుకొనకుండగా ఆ మహిళా వాలంటీరు పరుష భాషణ గురించి స్వామికి చెప్పాలని భావించింది. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళగానే ఆమె, స్వామి, మహిళల వైపు ఈ వాలంటీర్ చూశారా? ఎన్ని మాటలంటున్నదో, ఎంత కఠినంగా మాట్లాడుతున్నదో, ఇక్కడికి వచ్చినా కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నది. ఆమెను ఆ గేటు దగ్గరకు ఎందుకు ఉంచారు స్వామి అని తన బాధను వ్యక్తపరిచింది. ఆ మాటలు విని సత్యసాయి బాబా సింహాసనం నుంచి కొంచెం ముందుకు వంగి, బంగారు, నీకు ఒక రహస్యం చెప్తాను విను. ఆమె అంటే నాకు భయమే అన్నారు. ఆ భక్తురాలు ఆ మాట విని ఆశ్చర్యంతో ఆనందంతో ఒక్కటే నవ్వుకున్నది. ఆ గది అంతా నవ్వులతో ఉండిపోయింది. ఆ గది అంతా నవ్వులతో నిండిపోయింది. భక్తులకు భగవాన్ బాబా ప్రబోధించిన ఒక ఆధ్యాత్మిక పాఠం ఇది. స్వామి ఆ మాటలు విని కోపగించి ఆ వాలంటీర్ని పంపించి వేయలేదు. కేవలం ఒక చిన్న మాటతో భక్తురాలి దుఃఖాన్ని మటుమాయం చేశారు. మీకు కూడా ఇలానే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా మాటలు, నా సంభాషణలు గుర్తుకు తెచ్చుకొని ఆనందం పొందండి. మీ కష్టాలను అవలీలగా మరిచిపోగలుగుతారు అని బాబా ప్రబోధించారన్నమాట. తర్వాత ఆ భక్తురాలు మరలా దర్శనానికి వచ్చేటప్పుడు, దర్శనం నుండి వెళ్ళేటప్పుడు ఆ వాలంటీర్ చేత అలా మాటలు పడుతూనే ఉంది. ఆ మాటలు పడినప్పుడల్లా సాయి కన్నయ్య మధురమైన మాటలు గుర్తుకు వచ్చి హాయిగా నవ్వుకుంటూ ఉంది. అందువల్ల ఏ కష్టం వచ్చినా సరే స్వామి దివ్య సంభాషణలను, దివ్య ప్రవచనాలను తలుచుకొనండి. కలిగిన కష్టం మేఘం వలె కదిలి వెళ్ళిపోతుంది. ఈ విధంగా అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడైన సత్యసాయి భగవానుడు అపారమైన అనుగ్రహంతో లోకానికి ఆనందానుభూతిని కలిగిస్తూ ఈ సంసార సాగరాన్ని అవలీలగా తరించేలా చేస్తున్నారు. నవవిధ భక్తులు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సంఖ్యం, ఆత్మనివేదనం అనేవి నవవిధ భక్తులని మహాభాగవతం పేర్కొన్నది. ఇవన్నీ భగవంతునిలో చేరటానికి క్రమానుగతమైన సోపానాల వంటివే. ప్రశాంతి నిలయం చేరిన లక్షలాది భక్తుల అనుభూతులకు అద్దం పట్టే ఉదాహరణ ఒకటి పరిశీలిద్దాము. మొదటగా మనం సత్యసాయి పరమాత్ముని గురించి వింటాము. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి క్షేత్రములో సత్యసాయి భగవానుడు ఉంటారని, ప్రశాంతి నిలయ మందిరములో సాయినాథుడు ఉదయం సాయంత్రం దర్శనం ప్రసాదిస్తారని, అరుణకాంతుల చిమ్మే పొడగాటి అంగీతో, నల్లని శిరోజ సంపదతో, ఆకర్షణీయమైన దివ్య రూపంతో స్వామి అనుగ్రహించే దర్శనం అద్భుతమైన ఆనందం కలిగిస్తుందని, స్వామి స్పర్శ మాత్రం చేతనే, మధుర భాషణం చేతనే కష్టాలను తొలగించగలరని, క్షణములో శూన్యం నుంచి ఏ వస్తువునైనా సృష్టించగలరని, సంకల్పమాత్రంతో ఎటువంటి రోగమునైనా నయం చేయగలరని, ఇలా భగవాన్ బాబా గురించి రకరకాలుగా వింటాము. ఇది మొదటి దశ, శ్రవణము. ఆ తర్వాత ఇంటికి వచ్చి మనము ఇంట్లో వారినందరినీ దగ్గరకు పిలిచి, నీవు విన్నావా ఈ చిత్రం? సత్యసాయి బాబా సాక్షాత్తు భగవంతుడట, ఆయన దయా సముద్రుడట, ఆయన ప్రేమావతారుడట అని వాటికి ఉదాహరణలు విన్నవి చెప్తూ ఆ భగవంతుణ్ణి అనేక రీతులు స్తుతిస్తాము. ఇది రెండవ దశ, కీర్తనము. ఏనాటికైనా పుట్టపర్తి వెళ్లి స్వామిని దర్శించాలన్న కాంక్ష ఏర్పడుతుంది. మనసంతా స్వామి ధ్యాసతో నిండిపోతుంది. స్వామి దివ్యలీలలు విన్నవి గుర్తుకు వచ్చి ఆశ్చర్యానందాలు కలుగుతాయి.
స్వామిని గురించి ఒకటే తలుపులు. ఇది 3వ దశ, స్మరణము. తర్వాత ఒక శుభ సమయములో పుట్టపర్తి చేరుకున్నాము. దర్శనంలోకి వెళ్ళి కూర్చున్నాము. ఉదయకిరణ కాంతులలో, అరుణారుణ కాంతులతో బాబా మెల్లగా మెల్లగా వచ్చి ఎదుటనే నిలబడ్డారు. అప్పుడు ఆనంద పార్వశ్యంతో దిగ్భ్రాంతి చెంది ఆ దివ్య సుందర పాదపద్మాలను కళ్ళకద్దుకున్నాము. ఇది 4వ దశ, పాదసేవనము. స్వామి అపారమైన దయతో కోరికల గదిలోకి పిలిచారు. వెళ్ళి భగవంతుని పాదపద్మాల దగ్గర కూర్చున్నాము. సత్యసాయినాథుని దివ్య పాదపద్మాలపై పుష్పాలను ఉంచాము. అప్పుడు భగవాన్ బాబా, బంగారు వాడిపోయే ఈ పుష్పాలు కాదు నాకు కావలసింది, హృదయ పుష్పం అన్నారు. ఎంత తీయని స్వరం! విన్నప్పుడు మనసులో కోటి వీణలు మీటినట్లు అయ్యింది. ఇది 5వ దశ, అర్చనము. బాబా మనకు దగ్గరగా సింహాసనంపై ఆసీనులయ్యారు. దివ్య ఆనందంతో మనసంతా నిండిపోయింది. మన జీవితాలలో జరిగిన అనేక సన్నివేశాలు బాబా ఎంతో కరుణతో గుర్తు చేశారు. బాబా సర్వజ్ఞత్వానికి దిగ్భ్రాంతి కలిగి ఆశ్చర్యానందాలతో బాష్పధారలతో బాబాకు హృదయపూర్వకంగా అంజలి ఘటించాము. ఇది 6వ దశ, వందనము. అప్పుడు భగవాన్ బాబా చల్లగా చూస్తూ మెల్లగా నవ్వుతూ, బంగారు, నీకు ఏమి కావాలి అన్నారు. స్వామి, మీరు అనుమతిస్తే మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను స్వామి అన్నాము. ఇక్కడ నీవు ఏమి చేస్తావు అన్నారు స్వామి. ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను స్వామి అన్నాము. ఇది 7వ దశ, దాస్యము. కొంతసేపు ఈ విధంగా సంభాషణ జరిగిన తర్వాత భగవాన్ బాబాతో స్నేహం ఏర్పడింది. స్వామి, నాకు పలానా కష్టాలున్నాయి అన్నాము. అందుకు స్వామి, నేనున్నాను కదా బంగారు, ఎందుకు భయపడతావు? నేను నీ ఇంట వెంట జంట కంట ఉంటూ రక్షిస్తూ ఉంటాను అన్నారు. ఇలా భగవంతునితో ఏర్పడిన మైత్రి వల్ల ఎంతో ధైర్యం కలిగింది. ఇది 8వ దశ, సఖ్యము. కొన్నాళ్ల తర్వాత భగవాన్ బాబా ఏమి కావాలి నీకు అని అడిగారు. అప్పుడు స్వామి, నాకు ఏమీ వద్దు, నేను నీవాడను, నన్ను ఒక ఉపకరణంగా వాడుకో, నేను నిమిత్తమాత్రుణ్ణి అన్నాము. ఇది 9వ దశ, ఆత్మ నివేదనం. ముందు మీరడిగింది నేనిస్తాను, తర్వాత నేనిచ్చేది మీరు అడిగేలా చేస్తాను అని సాయినాథుని ప్రవచనం కదా. ఈ 9 భక్తులు సాయినాథుని శ్రీచరణముల చెంత చేరటానికి, సంసార సాగరమును తరించటానికి 9 సోపానములే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, దయామయుడు అయిన శ్రీ 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 సత్యసాయి పరబ్రహ్మ స్వరూపుని దివ్య చరిత్ర సంపూర్ణము. ఆ సచితానంద పరబ్రహ్మ స్వరూపుడు లోకములన్నిటికీ శుభములను ప్రసాదించుగాక అని అనేక విధముల ప్రార్థిస్తూ స్వామి అనంత వైభవమునకు అద్దం పట్టే ఈ తపోవన దివ్య గ్రంథాన్ని భవభయహారములైన స్వామి దివ్య పాదపద్మములపై భక్తితో సమర్పిస్తున్నాను. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 18వ అధ్యాయము సంపూర్ణం. తపోవనము. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర సంపూర్ణం. ఫలశ్రుతి. ఈ గ్రంథపారాయణ వల్ల బాబా దయతో బాబా దివ్యరూపం పాఠకుని మనసులో కదలాడుతుంది. నాలుకపై నామం నాట్యమాడినట్లు అవుతుంది. బాబా ఒకసారి మట్టి త్రవ్వమని పనివానికి ఆజ్ఞ ఇచ్చిన త్రవ్వుటే వాని పని. ఆ మట్టిని ఏ చెట్టుకు ఎంతెంత వెయ్యవలెనో, ఎట్లు చెయ్యవలెనో తోటమాలియే నిర్ణయించుకొనును. అట్లే నామస్మరణ రూపధ్యానము చెయ్యమని నా ఆజ్ఞ. ఆ పని మీరు చేస్తూ ఉండిన దానిని ఏ ఏ చోట ఎట్లు ఉపయోగించవలనో నేను చూసుకొనెదను అన్నారు. స్వామి చెప్పినట్లు చెయ్యుటయే మన పని. జనన మరణ చక్రములో నలగకుండా మనల్ని గమ్యం చేర్చటం ఆయన పని.
స్వామి మహిమ, స్వామి కరుణ, స్వామి ప్రేమ ఆయా సన్నివేశాలలో మనకు ఆశ్చర్యం, ఆర్తి, ఆనందాలను కలిగిస్తాయి. సమస్తము బాబా ఆధీనము. మనం కేవలం నిమిత్ర మాత్రులమనే వైరాగ్య భావన కలుగుతుంది. అది జీవితాన్ని సుఖమయం చేసి చివరకు ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. స్వామి గుణ విశేషాలను నోరారా కీర్తించటం వల్ల, స్వామి తత్వాన్ని వినటం వల్ల, స్వామిని ధ్యానించటం వల్ల, స్వామి సేవ చేయటం వల్ల కర్మబంధాలు తొలగిపోతాయన్నది అక్షరాల సత్యం. సత్యసాయి మహాదేవుడు సర్వదేవతాతీత స్వరూపుడు. కాబట్టి అన్ని మతముల వారు, అన్ని రాష్ట్రముల వారు, అన్ని దేశముల వారు ఈ దివ్యగాథను పఠించవచ్చు. నీవు హిందువువైతే నిజముగా హిందువుగా ఉండు, క్రైస్తవుడు అయితే నిజమైన క్రైస్తవుడుగా ఉండు, మహమ్మదీయుడైతే నిజమైన మహమ్మదీయుడుగా ఉండు. నేను వచ్చింది నీ మతం మార్చడానికి కాదు, నీవు నమ్మిన మతంపై నీకు ప్రగాఢమైన విశ్వాసము కలిగించటానికి. సర్వమత సమ్మతమే సాయి మతం అన్నారు భగవాన్ బాబా. అందువల్ల ఈ గ్రంథ పఠనం వల్ల ప్రతి వ్యక్తికి దివ్యత్వంపై, తమ మతంపై చక్కని నమ్మకం ఏర్పడుతుంది. అది సన్మార్గములో పయనించేలా చేస్తుంది. బాబా మహిమ విని వందలాది దేశాల వారు బాబా స్మరణతో అపారమైన అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ ప్రేమవాహినిలో తన్మయులవుతున్నారు. ఇది ఈ కలియుగములో ఇప్పుడు ప్రతిక్షణం జరుగుతున్న అత్యద్భుతమైన కార్యక్రమం. ఇది అందరికీ తెలిసిన ఒక దివ్య రహస్యం. వేదములు 1000 చదివినప్పటికీ భక్తి అనేది సులభంగా అర్థమయ్యేది కాదు. అటువంటిది ఆ వేద పురుషుని గురించిన తపోవనము అనే ఈ సాయి సచ్చరిత్ర అనే ఈ వేదం చదివితే భక్తితత్వం చాలా సులభంగా అర్థమవుతుంది. సకల శుభాలు నొసగే సత్యసాయి మహిమలను భక్తి శ్రద్ధలతో మనము చేస్తూ, మన శక్తిని అనుసరించి తోటి వారికి సేవ చేస్తూ ఈ సంసార సాగరాన్ని అవలీలగా తరింతుముగాక. అటువంటి బాబా దివ్య వృత్తాంతాన్ని మరలా మరలా పఠించి, బాబాను మాటమాటికి స్మరించి, బాబా చేత మనము స్మరింపబడి లోకమునంతటిని ప్రేమమయముగా దర్శింతుముగాక. పూర్వజన్మ లేకుండా పునీతులమవుదాముగాక. సాయీశ్వరాశ్రయో మత్యో సత్యధర్మపరాయణః పాపవ్యాధి విశుద్ధాత్మా యాతి సత్య సనాతనం. శాంతిశ్రీ గారు. ఏ హృదయము నొసుంగుతో ఈశా నాకు మగడి దానినే అర్పింతు మహితమూర్తి. పుడమి వేరేమి తెత్తు నీ పూజ కొరకు, అంజలు ఘటింతు అందుకోవయ్యా స్వామి అంటారు బాబా. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్రము తపోవనము సంపూర్ణం.